హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఫ్రాన్స్ ఫ్రైని చాలా సింపుల్ మెథడ్లో చూపించబోతున్నానండి. ఎప్పుడూ చేసేలా కాకుండా ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. ఇంత సింపులా, ఇంత టేస్ట్గా ఉందా అని మీరే అనుకుంటారు. డెఫినెట్లీగా ఒకసారి ఇది చేసి ట్రై చేస్తే కనుక మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకు తింటారు. అంత బాగుంటుంది, అంత సింపుల్గా కూడా ఉంటుంది. లేట్ చేయకుండా ఈ ఫ్రాన్స్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. ఈ ఫ్రాన్స్ ఫ్రైని ముందుగా నేను నీట్గా శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత శుభ్రంగా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ముందుగానే క్లీన్ చేశాను అనమాట. క్లీన్ చేసిన తర్వాత స్టవ్ మీద ఇలా వాటర్ పోసి ఉప్పు, ఆ తర్వాత కొంచెం పసుపు వేసేసి ఉడికించుకుంటున్నాను. ఇది ఒక 7 నిమిషాల దాకా ఉడికించానండి. ఆ తర్వాత దీనిలో ఉన్న వాటర్ అంతా తీసేసి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఇది నేను 2 కేజీల దాకా తీసుకున్నాను. 2 కేజీల దాకా తీసుకుంటే ఆ పొట్టు అంతా పోక కేజీ-పావు దాకా వచ్చాయన్నమాట. ఇక్కడ కేజీ-పావుతో అయితే నేను ఈ ఫ్రాన్స్ ఫ్రైని చూపించబోతున్నాను. సో చక్కగా ఈ విధంగా ఒక 7 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే నీచు వాసన పోతుంది అండ్ దీనిలో ఉన్న వాటర్ కూడా కంప్లీట్గా పోతాయి అన్నమాట. ఆ తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని ఇందులోనికి నేను అరకప్పు దాకా ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఇందులోనికి 2 లవంగాలు, 2 మిరియాలు, ఒక దాల్చిన చెక్క, ఒకటి వచ్చేసి ఇలాచి, అదేవిధంగా 2 బిర్యానీ ఆకులు కూడా వేసి ఇదంతా చక్కగా ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మీడియం సైజు 2 ఆనియన్స్ని అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. చిన్న ముక్కలాగా కట్ చేసి వీటన్నిటిని దీనిలోకి వేసేసుకుని చక్కగా ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి తినే కారాన్ని బట్టి, అంటే మీరు తినే స్పైసెస్ని బట్టి 2-3 పచ్చిమిరపకాయలను అయితే యాడ్ చేసుకోవచ్చు. 2 మాత్రమే యాడ్ చేశాను, అది కూడా నిల్వన కట్ చేసి దీనిలోకి యాడ్ చేసుకున్నాను. 2-3 కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకుని వీటన్నిటిని కలిసేలాగా ఒకసారి ఈ విధంగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మీడియం సైజు ఒక టమాటాని చిన్న ముక్కలాగా కట్ చేసి దీనిలోకి యాడ్ చేసి ఈ ఆనియన్ టమాటా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఇలా చక్కగా ఒకసారి ఫ్రై చేసేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎల్లో కలర్గా ఉందా ఏంటి అనుకుంటున్నారా? నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఇందులోనికి పసుపు, సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను. ఇలా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనము ఎక్కువ రోజులు నిల్వ కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఎప్పుడు ఇలానే చేసుకున్నట్లయితే దీని స్మెల్, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి స్మెల్, మంచి ఫ్లేవర్ అనేది అలానే ఉంటుందన్నమాట. సో నేను ఎప్పుడు చేసినా ఇదే విధంగా చేస్తానన్నమాట. మీరు కూడా డెఫినెట్లీ ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. సో ఇప్పుడైతే ముందుగా ఉడికించుకున్న రొయ్యల్ని ఇందులోకి యాడ్ చేసుకుని టేస్ట్కి తగినంత సాల్టు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, నేను కరెక్ట్గా 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకున్నానండి. ఆ తర్వాత ఇదంతా కలిసేలాగా ఈ విధంగా ఒకసారి కలిపేసుకోండి. మూత పెట్టుకుని ఇది ఒక 7 నిమిషాల దాకా నేను నిదానంగా ఉడికించుకున్నాను. ఇది ఆల్రెడీ నేను ముందుగానే రొయ్యల్ని ఉడికించాను కాబట్టి రొయ్యల్లో వాటర్ చాలా తక్కువ వస్తాయి. రొయ్యల్ని ముందుగా ఉడికించకపోతే కనుక ఇలా డైరెక్ట్గా వేసుకుని కూడా చేసుకోవచ్చు. బట్ అలా డైరెక్ట్గా వేసుకున్నట్లయితే రొయ్యల్లో చాలా వాటర్ వస్తాయి. బట్ నేను ముందుగా ఉడికించే కాబట్టి చాలా తక్కువ వచ్చాయి. ఇదంతా వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు ఫ్రై చేసి ఆ తర్వాత తినే స్పైసెస్ని బట్టి కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కారం 2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేశాను. ఆ తర్వాత ఒకసారి ఇదంతా కలిపేసుకోండి. ఇలా కలుపుతూ 2-3 నిమిషాలు ఇలానే కలపాలి. అడుగు ఎక్కడ పట్టకుండా నిదానంగా స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసేయాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ పొడి వచ్చేసి ధనియాలు, జీలకర్ర, మెంతుల్ని డ్రై రోస్ట్ చేసి పౌడర్ లాగా చేసుకున్నాను. ఇది ఇలా చక్కగా ఫ్రై కూరల్లోకి చాలా బాగుంటుంది, మంచి అరోమా వస్తుందన్నమాట ఈ పౌడర్ని వేసుకోవడం వల్ల. ఇది డెఫినెట్లీగా ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి ఫ్రై కూరల్లోకి ఏ కర్రీ చేసినా సరే ఈ పౌడర్ని వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ దాకా ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే వేసుకుని కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాను. పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఈ ఫ్రైడ్ ఆనియన్స్. డెఫినెట్లీగా మీ దగ్గర ఉంటే కనుక యాడ్ చేసుకోండి. ఈ ఫ్రై అనేది చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు.
ఇదంతా ఒకసారి ఈ విధంగా కలిపేసుకోండి. అడుగు అస్సలు పట్టనీకండి, టేస్ట్ కొంచెం డిఫరెంట్ వచ్చేస్తుంది అనమాట. ఇలా చక్కగా ఒకసారి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి స్టవ్ని మీడియంలోకి తగ్గించేసేసి ఇలానే 2-3 నిమిషాలు ఇలానే ఉంచేసేయండి. ఇలా ఉంచినట్లయితే మసాలా, ఉప్పు, కారం అనేవి మంచిగా పడతాయన్నమాట దీనికి. ఈ విధంగా చక్కగా ఇలా 2-3 నిమిషాలు ఉడికించేసినట్లయితే ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది. మీకు ఈ పీస్ సరిగ్గా ఉడికిందా లేదా అని ఒకసారి గరిటెతోటి ఇలా తుంచి చూడండి, మీకే అర్థమైపోతుంది. ఆల్మోస్ట్ ముందుగానే ఉడికించాను కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది ఈ విధంగా ఉడికించటం వల్ల. ఇలా ముక్క సాఫ్ట్గా ఉడికితే సరిపోతుంది. మరొకసారి ఇదంతా కలిపేసేసేయండి. అలా కలిపేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. చాలా బాగుంటుందండి. బిర్యానీలో కానీ లేదా వైట్ రైస్లో కానీ సైడ్ డిషెస్లో కానీ చాలా బాగుంటుంది. డెఫినెట్లీగా ట్రై చేయాల్సిన రెసిపీ. చాలా సింపుల్గా అయితే ఫ్రాన్స్ ఫ్రైని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫ్రాన్స్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని కొత్త వాళ్ళు కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి. చూసారు కదా, చక్కగా ఇవి ఉత్తినే ఇట్లానే తినేసేయచ్చు అనమాట. అంత బాగుంటుంది. నా ఫేవరెట్ ఫుడ్ ఉంది అంటే కనుక ఈ ఫ్రాన్స్ ఫ్రై అనండి. చాలా బాగుంటుంది. డెఫినెట్లీగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.